మన ఇంట్లో వాళ్ళు చాలా ఆచారాలను పాటిస్తారు కదా! ఎప్పుడైనా అవి ఎందుకు చేస్తారో, వాటి వెనుక లాజిక్ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించే ఉంటారులెండి. ఏంటి ఆలోచించలేదా? అయితే లేటెందుకు ఈ వీడియో చూసేయండి. ఆచారాల గురించి చెప్పే ముందు మీకో చిన్న కథ చెప్పాలి. ఒక ఊర్లో ఒకతను ఉండేవాడు. అతను ప్రతి సంవత్సరం చనిపోయిన వాళ్ళ నాన్నకి తద్దినం పెట్టేవాడు. వాళ్ళింట్లో ఒక కుక్క ఉండేది. మొదటిసారి తద్దినం కోసం తెచ్చిన సామాగ్రిని ఆ కుక్క పారేసింది. అప్పటినుంచి అప్పటినుంచి అతను తద్దినం లేదా సంవత్సరీకం పెట్టే రోజు చేసే మొదటి పని ఆ కుక్కని కట్టేయడం. ఇదంతా చూస్తూ పెరిగిన అతని కొడుకు అతనికి తద్దినం పెట్టే రోజొచ్చింది. కానీ అప్పుడు వాళ్ళింట్లో కుక్క లేదు. అప్పుడు అతను ఒక కొత్త కుక్కని తీసుకొచ్చి అక్కడ కట్టేసి తద్దినం కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఇదంతా చూసిన ఒకతను తద్దినానికి కుక్కకి ఏంటయ్యా సంబంధం అని అడిగితే అతను చెప్పిన సమాధానం, ఏమో నాకు తెలీదు, మా నాన్న ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తాను, రేపు నా కొడుకు ఇలాగే చేస్తాడు, ఎందుకంటే ఇది మా ఆచారం అని. ఈ పిట్టకథ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మన దగ్గర పాటించే చాలా ఆచారాలు ఇలాగే తలాతోక లేకుండా మొదలయ్యాయి అని. అందుకే మన దగ్గర కులానికి ఒక ఆచారం, ప్రాంతానికి ఒక ఆచారం, ఊరికి ఒక ఆచారం, ఇంటికి ఒక ఆచారాలు ఉంటాయి. వాటిని ఎందుకు చేస్తున్నారయ్యా సామి అని అడిగితే ఒకే సమాధానం వినిపిస్తుంది: మా పూర్వీకులు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం, అంతే అంటారు. ఈ ఆచారాల ముసుగులో మంచి కారణాలతో మొదలై కారణాన్నే మర్చిపోయినవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్సిమం మనందరి ఇళ్లలో తులసి చెట్లుంటాయి. వారానికి కొన్నిసార్లు కొన్ని పండగలప్పుడు వాటికి పూజలు చేస్తుంటారు. అసలు ఇళ్లలో తులసి చెట్టు పెట్టుకోమన్నది పూజలు చేయడానికా? కాదు, రోజు తులసి ఆకులను తినమని. వాటిని తింటే మన ఆరోగ్యానికి మంచిది కానీ పూజలు చేస్తే కాదు. రోజు తులసి ఆకులు తినండి అనే కారణం పక్కకెళ్ళిపోయింది. పూజలు చేయడం అనేది ఆచారంగా మారిపోయింది. సేమ్ ఇదే కలబంద చెట్టుకి వర్తిస్తుంది. కలబందని తిన్నా లేదా చర్మానికి పెట్టుకున్నా చాలా మంచిది. కానీ కొంతమంది ఇళ్లలో కలబందని దిష్టి తగలకుండా అని పెట్టుకుంటారు. ఈ ఆచారాలన్నీ అనుకోకుండానో లేదా తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనో మాత్రమే మూఢాచారాలుగా మారట్లేదు. ఆలోచన, ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్ల మారుతున్నాయి. ఏదైనా చేసేటప్పుడు ఏది ఎందుకు చేస్తున్నామో ఆలోచించండి. దాని వెనక లాజిక్ ఏంటో గమనించండి. ఎందుకు ఇది ఇలానే చేయాలి అని ప్రశ్నించండి. వాళ్ళు చెప్పారు కదా నిజమే అయి ఉంటుంది, వీళ్ళు చెప్పారు కదా నిజమే అయి ఉంటుంది అని కాకుండా సొంతంగా ఆలోచించండి. తెలుసుకునే ప్రయత్నం చేయండి. మూఢనమ్మకాలని, మూఢ ఆచారాలను తిప్పికొట్టండి. అవును, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఏంటి చేయలేదా? లేటెందుకు, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వచ్చేస్తుంది. మీకు తెలిసిన మూఢాచారాలను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చకపోతే మొహమాటం లేకుండా డిస్లైక్ చేయండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య కొద్ది రోజులుగా బిజీగా ఉన్న కారణంగా వీడియోలు చేయలేకపోయాను. ఇక నుంచి మాత్రం తప్పకుండా ప్రతి వారం ఒక వీడియో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.